వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ sravs beauty and home. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు. ఈరోజు ఏం లేదండి, ఇది ఈవినింగ్ టైం అనమాట. ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ అను ఇంకా చపాతీ చేద్దామని ప్రిపేర్ అయిపోయాను అనమాట. పాలక్ పన్నీర్ అంటే పన్నీరు మా హస్బెండ్ చేత తెప్పించేసేసాను. అంటే విశాఖ డైరీ నుంచి తీసుకొచ్చారనమాట ప్యాకెట్. మీకు వీడియోలో కూడా చూపిస్తాను. విశాఖ డైరీలో చాలా బాగుంటాయి. ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా విశాఖ అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఏ ప్రొడక్ట్ అయినా కూడా విశాఖ డైరీలో తెచ్చుకున్నట్టయితే పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పాలక్ పన్నీర్ కర్రీ చపాతీలు చేస్తున్నానమాట డిన్నర్లోకి. సో ఫ్రెండ్స్, తప్పకుండా వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. నా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి మీరు చూడండి. గగన్ ఉన్నాడు, గగన్ ఆడుకుంటానే ఉన్నాడు. సో ఇంకా వాడితో కొంచెం కష్టం అనమాట చేయడం, అయినా పర్లేదు చేసి చూడండి ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి. వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసి చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అనమాట, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. నేను ఫస్ట్ ఇక్కడ చపాతీ పిండి వేసానండి, అంటే గోధుమ పిండి వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, మీకు తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇంక ఎటువంటి ఆయిల్ ఏమీ వేయలేదన్నమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా మీకు మెత్తగా వస్తుందన్నమాట పిండి అనేది. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. ఇక్కడ వచ్చే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కలిపేస్తాను. నేను ఇక్కడ నూనె కూడా ఏం అప్లై చేయలేదండి, అంత ఈజీ అయిపోయింది అనమాట. నూనె కూడా ఏం అప్లై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఆయిల్ లేకుండానే ఈజీగా మెత్తగా కలిపేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే చాలా మెత్తగా కలిపేశాను. మీకు కూడా ఇష్టమైతే కావాలంటే ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మన చపాతీ పిండి అనేది అయిపోయింది కలిపేయడం. చపాతీలు చేసేస్తున్నాను, చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి ఇక్కడ చపాతీలు కూడా చేసేసుకుంటున్నానండి. చేసి రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కదా. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా చేసుకునే పని అయితే ముందే చేసేసుకొని పెట్టేసుకోండి. మళ్ళీ పిల్లలతో, మీకు ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలతో అవ్వదన్నమాట తొందరగా చేసుకోవడం. సో చపాతీలు అయితే నేను ఇలా చేశాను, ప్లేట్ మీదే చేసేస్తాను. ఇలా చేస్తేనే కొంచెం నాకు ఈజీగా అనిపిస్తుంది అని చెప్పి ఇలా చేసేస్తాను అనమాట, తొందరగా కూడా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. ఎటువంటి ఆయిల్ వేయకుండానే మనం చపాతీలు అనేవి బాగా కలిపేసుకోవచ్చు, మెత్తగా వస్తాయన్నమాట. అక్కడేమో గగన్ కదిలిచ్చేస్తున్నాడు, వాడికి ఆడుకోవాలని చెప్పి ఆ డబ్బాలు అవన్నీ వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి పాలకూర ముందు రోజు నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. పాలకూర తెచ్చిన వెంటనే ఇలా కట్ చేసుకొని డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత తాజాగా ఉంటుంది. తర్వాత వచ్చేసి పాలకూరని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని నీట్గా కడిగేసుకుంటున్నాను. ఇలా కడిగేసుకుంటే ఇంకా ఇసుక అనేది ఏమీ రాదు, మనకి డస్ట్ అనేది ఏమీ ఉండదు. ఈజీగా మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట. ఆకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎక్కువ వాటర్ వేసి కడుక్కోవాలి ఎప్పుడైనా కూడా, అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కడిగేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని, కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టేసుకోవాలి. ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని అది కొంచెం హీట్ అవనిచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. హీట్ అయ్యాకే పాలకూర అనేది వేసుకోవడం జరుగుతుంది. కొంచెం హీట్ అవనివ్వాలి. సో ఇప్పుడు ఇది వేడెక్కేసిందండి, వాటర్ అనేది వేడెక్కేసింది. ఇంకా మనం పాలకూర దాంట్లో వేసేసుకోవాలి. పాలకూర వేసేసుకొని ఒక 10 or 15 minutes ఉడికితే సరిపోతుంది. పాలకూర తొందరగానే ఉడికిపోతుంది. మనకి ఇప్పుడు ఉడికిపోయిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
మీరు కొంచెం పట్టుకొని చూస్తే సరిపోతుంది ఉడికిందా లేదా అనేది. సో నేను పట్టుకొని చూశాను, ఉడికిపోయింది. అలా పక్కకి తీసుకొని పెట్టుకున్న మన ఆకుకూరని, పాలకూరని నీట్‌గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో, మెత్తగా చేసేసుకోవాలనమాట. మనకెక్కడ అతుకులు అతుకులుగా అస్సలు ఉండకూడదు. మెత్తగా చేసేసుకుంటే కూరలో మనకు కలుపుకోవడానికి, కలవటానికి కూడా చాలా బావుంటుంది. సో, ఇప్పుడు చూపిచ్చిన విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే చాలా బావుంటుందనమాట కర్రీ చేసుకోవడానికి. సో, నేనిక్కడైతే మెత్తగా కలిపేసి పెట్టేసాను. మిక్సీ పట్టేసాను. తర్వాత అదే జార్‌లో వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, అల్లము, కొబ్బరి, చినుల్పాయలు కలిపి పేస్ట్ కూడా చేసేసాను. చూడండి అదే జార్‌లో. ఇంక కడగాల్సిన అవసరం లేదు. అదే జార్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడొచ్చేసి ఇంకా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి వేస్తున్నాను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అనేవి ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, టమాటాలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేయాలి. ఏ కర్రీలో అయినా ఎప్పుడైనా కూడా, లేకపోతే పచ్చిగా ఉంటుంది. సో, ఇక్కడ ఆనియన్స్ అనేవి వేగిపోయాయి. ఇంక నేను నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేసేసాను. టమాటాలు కొంచెం పండుగా ఉన్నవి తీసుకుంటే కర్రీ అనేది గ్రేవీ కూడా చాలా బాగొస్తుంది. ఈ 2 మనం నీట్‌గా తిప్పేసుకోవాలి, కలుపుకోవాలి. సో, ఈ 2 వేగిపోయాయండి. ఆల్మోస్ట్ వేగిపోయినట్లే. వేగిపోయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి పేస్ట్ కలిపి వేసేయాలనమాట. మొత్తం కొంచెం లాస్ట్ వాటర్ కూడా కలిపి వేసేయొచ్చు. కొంచెం ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. చూస్తున్నారు కదా! అదే విధంగా వేగించుకోండి మీరు కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కాబట్టి వేగాలి. సో, ఈ మసాలా అనేది మనకు ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడొచ్చేసి దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం గదా! ఆకుకూర వేసేసుకోవాలనమాట. ఆకుకూర వేసేసుకొని బాగా మనం తిప్పేసుకోవాలి. గెరిటెతో బాగా తిప్పేసుకుంటే అది బాగా కలుపుకొని బాగా ఉంటుందనమాట. సో, మీకు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అదే గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం ప్రాపర్‌గా వేగిపోయిన తర్వాత, మనం ముందుగా మిక్సీ పెట్టేసుకొని ఉంచుకున్న పాలకూరని దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని, ఆ వాటర్ కూడా దాంట్లోనే వేసేసుకొని కలిపేసుకోవాలనమాట. సో, మనకట్లా చేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలా పెట్టేసుకొని ఒక మూత పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత నేనొచ్చేసి విశాఖ డైరీ పన్నీర్ తీసుకున్నాను. ఇదొచ్చేసి ఓన్లీ రూ. 75 మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. తర్వాతొచ్చేసి పన్నీర్‌ని ఒక చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. మీకిష్టమొచ్చినంత పీసెస్‌లా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకొని మనం ఆ ఒక్కో పీసెస్‌ని మనం కర్రీలో వేసేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! అదే విధంగా కర్రీలో వేసేసుకుంటే పన్నీర్‌కనేది చాలా బాగా పడుతుంది కర్రీ. ప్లస్ పన్నీర్ కూడా బాగా ఉడికిపోతుంది. ఎంత బాగా ఉడికితే అంత మంచిది. పన్నీర్‌ని మళ్ళీ వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. అందరిని వేయించి వెయ్యాలంటారు. వేయించి వెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. వేయిస్తే కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువవుతాయన్నమాట ఆయిల్ కలిసి. సో, పన్నీర్ మొత్తం వేసేసాను. తర్వాత దీంట్లో నేను కారం వేస్తున్నాను, పసుపు వేసేసాను, తగినంత ఉప్పు ఫస్ట్ వేసేసాను. సో, ఇప్పుడు కావాలంటే కొంచెం వేసుకోవచ్చనమాట. ఇవన్నీ వేసేసి మనము కలిపెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలి. ఇక్కడింక నేను చేస్తున్నాను చపాతీ చేసేస్తున్నానండి. నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాను. కొంచెం ఒక 2 చుక్కలు ఒక 2 డ్రాప్స్ అనేదే ఏస్తాననమాట. నేను చపాతీలొచ్చేసి ఇలానే చేస్తాను. చపాతీలంటే అంతే కదండీ! ఆయిల్ లేకుండానే తినాలి. మరీ ఆయిల్ లేకుండా అస్సలు బాగోదని చెప్పి సో, కొంచెం అంటే కొంచెమే ఏసేస్తాననమాట. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. చూడండి. కొంచెమే వేస్తే సరిపోతుంది. ఇక్కడొచ్చేసి మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా! ఇంకొంచెం ఉడకాలి. ప్లస్ దీంట్లో వచ్చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! నేను గరం మసాలా యాడ్ చేశాను. ఒక టేబుల్ స్పూన్ అంత సరిపోతుంది గరం మసాలా. మీ ఇష్టం మీరు ఏ గరం మసాలా అయినా వేసుకోవచ్చు.
సో ఫైనల్లీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ చపాతీలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అన్ని చేసి పెట్టేశాను. చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఇంకా తినేస్తున్నామండి. ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక ప్లేట్లో చపాతీలు పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ వేసేసుకుంటున్నాను. మీకు కూడా ఇలాగా పాలక్ పన్నీర్ కర్రీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.